హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా ఎన్టీఏ వారు రిలీజ్ చేయడం జరిగింది నిన్న. విద్యార్థులు అందరూ కూడా మీరు రాసిన ఎగ్జామ్ ఎలా రాశారో, అందులో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో మీరు ప్రొవిజనల్ ఆన్సర్కి చెక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ప్రొవిజనల్ ఆన్సర్కి గత సంవత్సరాలలో ఒక నెల తర్వాత రిలీజ్ చేసేవారు. ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన 5-6 రోజుల లోపలే రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళు. 2-3 రోజులకే రిజల్ట్ అనౌన్స్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఎగ్జామ్ జరిగిన 3 రోజులకంతా ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరిగింది. ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత ఛాలెంజింగ్ ఆప్షన్ అడగాలి. దాని తర్వాత మళ్ళీ మెయిన్కి కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. మీ అభ్యంతరాలను కూడా ఎన్టీఏ వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రాసెస్ ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన ప్రొవిజనల్ ఆన్సర్కి మీరు చెక్ చేసుకోండి. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఆ మార్కులను మీరు సరిచూసుకోండి. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో సహా ఎన్టీఏ వారికి మెయిల్ పెట్టడం కానీ, లేకపోతే వేచి ఉండటం కానీ చేయండి. ఛాలెంజింగ్ ఆప్షను ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఛాలెంజింగ్ ఆప్షన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఆధారాలతో సహా మీకు ఇచ్చిన క్వశ్చన్, మీరు ఏ ఆన్సర్ అయితే రాశారో దానికి ప్రూఫ్ ఆ పేజీని స్కాన్ చేసి ఎన్టీఏ వారికి పంపాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఆప్షన్ అనేది మీకు ముందు కూడా ఎన్టీఏ వారు ఖచ్చితంగా మీకు ఇస్తారు. ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే కీలో మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎన్టీఏ వారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు ఛాలెంజింగ్ ఆప్షన్స్లో మీరు ప్రూఫ్తో సహా ఎన్టీఏ వారికి తెలియపరిచే అవకాశం ఉంటుంది. మీ లాగిన్ ఐడి ద్వారా మీరు తెలియపరచవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థికి ఈ విషయం తెలియజేయాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. మరో విషయం మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి విద్యార్థికి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటినీ కూడా నేను ఒక్కొక్కటిగా నివృత్తి చేస్తూ వస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అనే దీనిపైన మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ ఏ పద్ధతిలో రిలీజ్ చేస్తారు, ఏ విధంగా ఆ సీట్ అలాట్మెంట్ ఉంటుంది, రిజర్వేషన్ ఎలా సీట్ అలాట్మెంట్ ఉంటుంది, రిజర్వేషన్లో ఎంఆర్సి రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఏ విధంగా విద్యార్థులకి అప్లై చేస్తారు, వీటన్నిటిపైన కూడా మీకు క్షుణ్ణంగా రేపు వీడియోలో మీకు తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీ నీట్ ప్రొవిజనల్కి చెక్ చేసుకొని మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్లు పెట్టండి.